గైస్ ఈరోజైతే మనం 'మిరాయి' మూవీలోంచి 'వైబ్ ఉంది' సాంగ్ అని ఉంది కదా! దాని మీదైతే వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్‌లో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయకముందు 3డీలో చేశాను. అంటే చేద్దామంటే సగం చేశా. బట్ అంత అనిపించక నార్మల్‌గా చేశాను. మీకు 3డీలో కూడా కావాలంటే కొంచెం టైం పట్టినా మంచిగా చేసి మళ్ళీ మీకు అప్‌లోడ్ చేస్తాను. అది మీ చాయిస్ చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి. 3డీలో కావాలంటే 3డీలో చేస్తాను. బట్ ఇప్పటికైతే దీంతో చూడండి. అంటే ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు దానికన్నా ఇంకా బాగుంటుంది. చెప్తున్నాను కదా! ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. గర్ల్స్‌కి అయితే పక్కా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక రిలికల్ టైప్ ఉంటుంది. బాగుంటుంది. ఫస్ట్ అయితే డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. జస్ట్ డెమో చూసారు కదా! మేబీ నచ్చే ఉంటుంది. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో ఏ పిక్స్ అనేవి ఇవ్వను. దాంతో పాటు మీకు ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్‌కి ఉన్న కలర్‌ని అంటే మీ డ్రెస్ కలర్ పెట్టి టెక్స్ట్‌కి ఉన్న కలర్‌ని కొంచెం చేంజ్ చేద్దాం. అంటే కలర్ గ్రేడింగ్ అనమాట. అంటే బాగుంటుంది. బాగా నచ్చుతుంది మీకు ఈ టైప్ అనేది. కొంచెం అర్థం చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అదే చాలు నాకు. సపోర్ట్ అంటూ ఏం లేదు. కొంచెం మనకు ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయండి. వీలుంటే షేర్ చేయండి. లేదంటే లేదు. చూసిన వాళ్ళని సపోర్ట్ చేయండి. అదే చాలు నాకు. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఓపెన్ చేస్తాను. మీకు స్టార్టింగ్ పేజ్ ఎలా వస్తుంది. ఫస్ట్ మీకు ఓ పోరి దిల్బార్ అని ఒక సాంగ్ బట్టి రెలికల్ వస్తుంది. మీరు ఇక్కడ ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరిదైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇది గర్ల్స్ గురించి కాబట్టి నేను మేబీ గర్ల్స్ పిక్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్స్ వద్దులే, మేబీ అంత సెట్ కాదని అర్థం చేసుకోండి. మేబీ ఇది ఇది సెట్ అవుద్ది అనుకుంటున్నా. బట్ యాడ్ చేశాను. గర్ల్స్ గురించి అయితే కొంచెం మనకి గ్రీన్ టైప్ ఉంది కాబట్టి ఓకే కదా, అర్థమైంది కదా. గ్రీన్ టైప్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని గ్రీన్ టైప్ కలర్ గ్రేడింగ్ చేయబోతున్నాం. ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని దీని లెంత్ అనేది ఇక్కడ వరకు పెంచుకోండి. కొంచెం వరకు పెంచుకుని ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. అంటే ఒక పిఎన్జీ ఫోటో. ఈ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ రీప్లేస్ కలర్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ కలర్ వదిలేసి ఇక్కడ రీప్లేస్ కలర్ ఉంటుంది. ముందు రీప్లేస్ కలర్ పెట్టుకొని చెప్తాను. రీప్లేస్ కలర్ ఏం చేస్తారంటే గ్రీనే పెట్టండి. రీప్లేస్ కలర్ని. ఒక్క నిమిషం కొంచెం గ్లిచ్ అవుతుంది మేబీ. గ్రీన్ అయితే సెట్ అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది లెంత్ అనేది కట్ చేసేయండి చెప్తాను. లెంత్ అనేది సారీ ఫస్ట్ ఒక్క నిమిషం. మీరు ఇది అసలైన కలర్ ఉంచండి. ఇదే ఉంచండి. మీరు ఇక్కడ న్యూ కలర్ ఉంది కదా, మనం ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. బట్ సారీ, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ రీప్లేస్ కలర్ ఉంచి ఇక్కడ రీప్లేస్ అంటే మనం ఏ రీప్లేస్ కలర్ పెట్టుకున్నాం అంటే అదే ఉంచండి. ఇక్కడ రెడ్ ఉంటుంది. ఇది తీసేసి ఇక్కడ పెన్సిల్ ఇది నొక్కితే ఇక్కడ పెన్సిల్ బొమ్మ వస్తుంది. ఇది నొక్కితే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఒక డాట్ లాంటిది. మనకి గ్రీన్ పెట్టేసుకుని ఇక్కడ రెండోది ఓపెన్ చేస్తాం. మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది లాస్ట్లో చేసుకోవచ్చు ఫోటో తగ్గట్టు. అంతే. మనకి ఇది కట్ చేసేయండి. అంటే ఇక్కడ వరకు అనమాట. కట్ చేసి చూడొచ్చు. మన టెక్స్ట్ కలర్ చేంజ్ అయిపోయింది. మరీ చెప్తున్నాను. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అర్థం చేసుకోండి. ఫస్ట్ కలర్ అనేది ఏం చేంజ్ చేయొద్దు. అలా ఉంచండి. ఇక్కడ న్యూ కలర్ అని మీకు ఆప్షన్ కనబడుతుంది కదా, ఇదే మీ డ్రెస్ కలర్ పెట్టి చేంజ్ చేసుకోండి. అయితే ఇక్కడి నుంచైనా మీ కలర్ పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీకు పర్ఫెక్ట్గా డ్రెస్ కలర్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ పెన్సిల్ బొమ్మలు ఉంటుంది. అది యూజ్ చేస్తాను. మీకు డెఫినెట్గా పక్క వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అది యాడ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనబడి 100% కాడ ప్లస్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే కింద యాడ్ అయిపోద్ది. సేమ్ అంతే, ఏం లేదు. టెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంటుంది. లాస్ట్కి వచ్చేస్తుంది. అంతే. అలాగా లాస్ట్కి మీరు యాడ్ చేసుకుంటే మీకు అంటే చేంజ్ చేయక్కర్లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం వీటిని కొంచెం డార్క్ కొంచెం పెంచుకోండి. ఎక్కువ పెట్టుకోండి. మంచి డార్క్ ఉండడం వల్ల రిలిక్స్ అంత హైలైట్గా లేవు. ఒక్క నిమిషం చూడొచ్చు. మనకైతే ఒక్కసారి కీ ఫ్రేమ్స్ అయింది. చూడండి, మనకైతే ఇప్పుడు బాగా సెట్ అయింది. అలాగా ఇక్కడ దాన్ని పెట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఫోటో యాడ్ చేస్తారు కదా, అలా ఇక్కడ ఉన్న టెక్స్ట్ అన్నిటిని ఇలా ఒక్కోటి కింద మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ కింద తీసుకొస్తే మనకి ఎలా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయొద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్. ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మూవ్ ఆన్స్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి ఇది ఫ్రంట్కి జరిపోయింది. ఇంకో కీ ఫ్రేమ్ ఇంకా ఇవ్వలేదు. ఇది కొంచెం జూమ్ చేసుకోండి. అంటే ఎలా అన్నమాట. చూడొచ్చు మనకి 1
ఇలా జూమ్ అయినట్టు, లేదంటే దీన్ని కొంచెం ఒక్క నిమిషం ఉల్టా చేద్దాం, అంటే జూమ్ నుంచి జూమ్ అవుట్ అయ్యేలా. ఇప్పుడు చూడొచ్చు మనకైతే కొంచెం మీకు ఫాస్ట్ కావాలంటే కొంచెం కీ ఫ్రేమ్ కర్వ్ ఇచ్చుకోండి. చూడొచ్చు మనకైతే బాగుంటుంది. అలా యాడ్ చేసుకుని ఫస్ట్ దీనికి ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ర్యాప్ అని ఉంటుంది, ట్రెడిషనల్ ర్యాప్ అని, ఇది ఓపెన్ చేసి కింద వ్యూ ర్యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ అని మీ చాయిస్, అది ఏదో యాడ్ చేసుకోండి ప్రీసెట్ని. ఇక్కడ స్పెకింగ్ మ్యాగ్నెటెడ్ ఒక 0% 1 చేసుకుని స్పెకింగ్ ఒక 100 చేసుకోండి, లేదా 69 అలా 100 కింద చేసుకోండి. ఎక్కువ వద్దులే, అంత ఫీల్ ఉండదు. ఏమైనా కొంచెం ఫోటో డార్క్లో ఉంటే ఎక్స్పోజు అలాంటివి కొంచెం హైలైట్గా ఉండేదాన్ని ఆన్ చేసి కొంచెం తగ్గించుకోవడం పెంచుకోవడం చూసుకోవచ్చు. మనకైతే 1% మరీ చెప్తున్నాను, ఒక్క నిమిషం. దీన్ని ఏం చేస్తారంటే ఒక్క నిమిషం ఇక్కడ వేవ్ ర్యాప్ ఉంది కదా, ఇక్కడ మ్యాగ్నెటెడ్ ఉంటుంది, 0% 1 ఎట్టుకోండి, 1% 1 కాదు 0% 1 ఎట్టుకోండి. మళ్ళీ ఫోటో మళ్ళీ అంత బాగా అనిపించదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉంటాయి, రెండింటిని మీరు 100 చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అలాగా సేమ్ అంటే వీటి కూడా చేంజ్ చేసుకోండి, ఇక్కడ దీన్ని కూడా చేంజ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి, సేమ్ అదే ప్రాసెస్. మరి ఇక్కడికి వచ్చేస్తాను, మీరు 9 minutes కాడికి వస్తే ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఈ ఫోటో యాడ్ చేశాను, ఇది ఎంత అయితే లెంత్ ఉందో అంతవరకు పెంచేసుకొని దీన్ని టోటల్ డౌన్లో తీసుకొచ్చేయండి. అంటే ఇంతవరకు టోటల్ డౌను, అంటే ఇక్కడ టెక్స్ట్ వీటి ఉంటాయి, వీటి యొక్క టెక్స్ట్ రిలిక్స్ ఉంటాయి, వాటికి టోటల్ డౌన్ తీసుకొచ్చేసి మీరు ఇక్కడ వీటికి ఎఫెక్ట్స్ని కొంచెం ఉన్నాయి కదా, ఇవి కాపీ చేసుకోండి. ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకుని ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి యాడ్ చేసుకోండి. ముందు మీరు బీట్ మోడ్ వరకు పెంచేసుకుని ఫోటోని అప్పుడు యాడ్ చేసుకోండి. మళ్ళీ మీకు కొంచెం గ్లిచెస్ ఉంటే అర్థం చేసుకోండి. కొంచెం ఫోటోని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం టైల్స్ ఆన్ చేసుకోండి, మీకు కొంచెం అటు ఇటు కవర్ చేయొచ్చు మేబీ. ఒక నిమిషం, టైల్స్లోని కొంచెం మిర్రర్ ఆన్ చేసుకొని కొంచెం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే కొంచెం ఏదైనా రిలిక్స్ని కొంచెం ఈ టెక్స్ట్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ని కొంచెం మీ ఫోటో తగ్గట్టు కింద ఎట్టుకోవడం అన్న, అంటే ఫోటో యాంగిల్ పెట్టుకోండి. అది ఎలాగైనా మీ ఇష్టం. అది చూడొచ్చు, నేనైతే ఎగ్జాంపుల్కి ఇక్కడ పెడతాను. మేబీ అంత అనిపించకపోవచ్చు, బట్ బాగుంటుందని చెప్తున్నాను, మీ ఇష్టం. అది ఫోటో తగ్గట్టు పెట్టుకోండి. ఈ ఫోటో ఓపెన్ చేయకముందు పైన ఒక నల్ల ఉంటుంది, ఆ నల్ల ఒక్కసారి నల్ల 3 అని ఉంది, ఫోటో ఓపెన్ చేయండి. ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ పక్కన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్లోని ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది, అది నల్ల 3కి అటాచ్ చేయొచ్చు, లింక్ చేయండి. లింక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది లింక్ అయిపోతుంది. సేమ్ అంతే, ఇదే ప్రాసెస్. కొంచెం టెక్స్ట్ని ప్లేస్ని కొంచెం చేంజ్ చేసుకోండి, సేమ్ అదే ప్రాసెస్ చేసుకోండి, సరిపోద్ది. తర్వాత మంచి బెటర్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి.